హే గైస్, ఈ వీడియోలో కంప్యూటర్స్ ప్రపంచంలోనే మోస్ట్ డిబేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. మనం గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం మంచి ల్యాప్టాప్ కొనాలా, లేక ఒక కంప్యూటర్కి ప్రతి పార్ట్ మనకి నచ్చిన కంపెనీలో నచ్చిన కాన్ఫిగరేషన్స్తో కొనుక్కొని మనమే అసెంబుల్ చేసి ఒక కస్టమ్ పర్సనల్ కంప్యూటర్ బిల్డ్ చేయాలా అని. నేనైతే ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. సో మీరు ఎవరైనా ఇలాంటి కన్ఫ్యూజన్స్లో ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎస్, నాకు తెలుసు ల్యాప్టాప్స్ చాలా కన్వీనియంట్ అండ్ క్యారీ చేసుకొని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళేకి బెస్ట్ ఆప్షన్ అని. బట్ చాలా రీసెర్చ్ చేశాక నేను తెలుసుకున్నది ఏంటంటే, పర్ఫార్మెన్స్, లాంగ్ టర్మ్ వాల్యూ అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ పరంగా చూస్తే కస్టమ్ పీసీ బిల్డ్ చేయడమే బెస్ట్ ఆప్షన్, అది కూడా మనం ఎలాంటి బడ్జెట్లో ఉన్నా కూడా. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ రీజన్ వచ్చి పర్ఫార్మెన్స్ విషయంలో సేమ్ బడ్జెట్ రేంజ్లో చూసుకుంటే కస్టమ్ డెస్క్టాప్స్ కంప్లీట్గా డామినేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి ఒక RTX 4070 గ్రాఫిక్ కార్డ్ తీసుకుందాం. పేపర్ పైన డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్లో ఉన్న సేమ్ గ్రాఫిక్ కార్డ్కి నేమ్ సేమే ఉంటాయి. బట్ డెస్క్టాప్ వర్షన్ RTX 4070కి 28% మోర్ CUDA కోర్స్ ఉంటాయి కంపేర్డ్ టు ల్యాప్టాప్ వర్షన్ గ్రాఫిక్ కార్డ్. అలానే డెస్క్టాప్ వర్షన్ గ్రాఫిక్ కార్డ్లో 50% మోర్ VRAM ఉంటుంది ల్యాప్టాప్ వర్షన్ కంటే. 12GB VRAM డెస్క్టాప్ వర్షన్లో వస్తుంది, బట్ జస్ట్ 8GB VRAM మాత్రమే ల్యాప్టాప్ వర్షన్లో వస్తుంది. చాలామంది జస్ట్ నేమ్ RTX 4070 కాదా అని చూసి తీసుకుంటున్నారు. సో దీనివల్ల రియల్ వరల్డ్ గేమింగ్ టెస్ట్లో డెస్క్టాప్ వర్షన్ 4070 గ్రాఫిక్ కార్డ్స్ ల్యాప్టాప్ వర్షన్ 4070 కంటే కూడా 43% బెటర్ పర్ఫార్మెన్స్ ఆన్ అండ్ యావరేజ్ ఇస్తున్నాయి. మనలో చాలామందికి ఈ CUDA కోర్స్ అండ్ VRAM గురించి ఐడియా ఉండదు. CUDA కోర్స్ అనేవి NVIDIA గ్రాఫిక్ కార్డ్స్లో బ్రెయిన్ లాంటివి. CUDA అంటే కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్ అని అర్థం వస్తుంది. ప్రతి CUDA కోర్ గ్రాఫిక్ కార్డ్లో సపరేట్ టాస్క్ మీద వర్క్ చేస్తాయి సేమ్ టైంలో, అండ్ దీనివల్ల గ్రాఫిక్ కార్డ్ ఒకేసారి చాలా ఆపరేషన్స్ చేయగలుగుతుంది. ఏ NVIDIA గ్రాఫిక్ కార్డ్లో ఎక్కువ CUDA కోర్స్ ఉంటాయో ఆ గ్రాఫిక్ కార్డ్ కాంప్లెక్స్ టాస్క్ లైక్ రెండరింగ్ గ్రాఫిక్స్, వీడియో ప్రాసెసింగ్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్లో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కోసం కంప్యూటర్ బిల్డ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. VRAM అంటే వీడియో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసే స్పెషల్ కైండ్ ఆఫ్ మెమరీ, అండ్ గ్రాఫిక్ కార్డ్ దీనిని విజువల్ డేటా స్టోర్ చేసుకునేకి అండ్ టెక్స్చర్స్ అండ్ ఇమేజ్ ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ విజువల్ డేటా కోసం ప్రతిసారి ఒరిజినల్ ర్యామ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా VRAMలో స్టోర్ చేసుకుంటుంది. షార్ట్గా చెప్పాలంటే CUDA కోర్స్ గ్రాఫిక్ కార్డ్ ఎన్ని టాస్క్ ఒకేసారి చేయగలుగుతుంది అనేది చెప్తుంది, అండ్ VRAM ఏమో ఎంత గ్రాఫికల్ డేటా గ్రాఫిక్ కార్డ్ స్టోర్ చేసి క్విక్గా యాక్సెస్ చేయగలుగుతుందో అనేది చెప్తుంది. ఈ రెండు గేమింగ్ అండ్ వీడియో క్రియేటర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం CPU పర్ఫార్మెన్స్ తీసుకొని చూద్దాం. ఒక డెస్క్టాప్ వర్షన్ i9 13900K ప్రాసెసర్ ల్యాప్టాప్ వర్షన్ i9 13900HX ప్రాసెసర్ కంటే కూడా 36% బెటర్గా మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, అండ్ 8% బెటర్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇది ఫాస్ట్ వీడియో ఎడిటింగ్, బెటర్ స్ట్రీమింగ్ అండ్ స్మూత్ మల్టీ టాస్కింగ్కి హెల్ప్ చేస్తుంది. సెకండ్ రీజన్ వచ్చి కూలింగ్. చాలామంది దీని గురించి అసలు ఆలోచించట్లేదు, బట్ ఇక్కడ ల్యాప్టాప్స్ చాలా స్ట్రగుల్ అవుతాయి. ఎగ్జాంపుల్కి రియల్ టైమ్ థర్మల్ టెస్ట్లో డెస్క్టాప్స్ కన్సిస్టెంట్గా మోర్ కూల్గా అండ్ ఆల్సో మోర్ క్వైట్గా రన్ అవుతాయి, ఈవెన్ ఎక్కువ పవర్ తీసుకున్నప్పుడు కూడా. యూజువల్లీ డెస్క్టాప్కి ఒక పెద్ద కేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎయిర్ ఫ్లో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్కి ఫ్లో అయ్యేకి స్పేస్ బాగుంటుంది, అండ్ కూలింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దానితో పాటు మల్టిపుల్ కేస్ ఫ్యాన్స్ అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అరేంజ్ చేసుకునే కూడా స్పేస్ ఉంటుంది. బట్ ల్యాప్టాప్లో ఎయిర్ ఫ్లోకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, అండ్ దానివల్ల కూలింగ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. డెస్క్టాప్ గ్రాఫిక్ కార్డ్స్ టిపికల్గా 70 to 75 degrees వరకు రీచ్ అవుతాయి లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, కానీ ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డ్స్ 80 to 90 degrees రీచ్ అవుతాయి అండ్ థ్రాటిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల డెస్క్టాప్లో CPU అండ్ గ్రాఫిక్ కార్డ్ ఎక్కువ అవర్స్ రన్ చేసినప్పటికీ కన్సిస్టెంట్గా గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. బట్ ల్యాప్టాప్స్లో స్టార్టింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా తక్కువ కూలింగ్ వల్ల థ్రాటిల్ అవ్వడం వల్ల కొన్నిసార్లు మనం ల్యాగ్ అవ్వడం క్లియర్గా గమనించవచ్చు, స్పెషల్లీ హై గ్రాఫిక్ గేమ్స్ అండ్ వీడియో రెండరింగ్ టైమ్స్లో. థర్డ్ రీజన్ వచ్చి అప్గ్రేడబిలిటీ. అప్గ్రేడింగ్ విషయంలో కస్టమ్ పీసీయే బెస్ట్. అసలు మనం కస్టమ్ పీసీ బిల్డ్ చేసే రీజన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గేమింగ్ ల్యాప్టాప్ కొన్నామనుకోండి, 3 to 4 years తర్వాత కొన్ని కొత్త గేమ్స్ వచ్చాయి అండ్ అవి చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ డిమాండ్ చేస్తాయి. సో ఇప్పుడు మీరు కస్టమ్ పీసీ బిల్డ్ చేసింటే ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ కొత్త మోడల్ కొనుక్కొని రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ ల్యాప్టాప్లో అది కుదరదు. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకోండి అండ్ ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మీరు ర్యామ్ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు.
ఇలాంటి ఫ్రీడమ్ మనకి ల్యాప్టాప్లో చాలా లిమిటెడ్గా వస్తుంది. 40,000 to 45,000లో ఒక గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. బట్ మళ్ళీ న్యూ గేమింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్కి బెస్ట్ ల్యాప్టాప్ కొనాలంటే 80,000 అలా అవుతుంది. ఇలా మీరు ఆ పీసీ బిల్ని అవసరమైన పార్ట్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటూ అట్లీస్ట్ 5 to 7 years వాడి చాలా వరకు మనీ సేవ్ చేయొచ్చు. 4th రీజన్ ఈజ్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక RTX 4070 గేమింగ్ ల్యాప్టాప్ ఎంట్రీ లెవెల్లో 1,30,000 నుంచి 1,70,000 వరకు ఉంటుంది. బట్ సేమ్ RTX 4070 గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసి సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎంట్రీ లెవెల్లో 95,000 to 1,10,000 లోపు పీసీ బిల్డ్ కంప్లీట్ చేయొచ్చు. పీసీ బిల్డ్ చేయడానికి ఖర్చు తక్కువ అయినా కూడా ల్యాప్టాప్స్ కంటే కూడా అట్లీస్ట్ 43% పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు మనం. అఫ్కోర్స్ మనం పీసీ బిల్లో మంచి మానిటర్, కీబోర్డ్, మౌస్ అన్నీ కొంటాం. బట్ అవి నెక్స్ట్ ఫ్యూ బిల్డ్స్కి కూడా మీకు యూజ్ అవుతాయి. ఒక రీసెర్చ్ ప్రకారం మన ఓన్ పీసీ బిల్డ్ చేసుకుంటే 15 to 25% మనీ సేవ్ చేసుకోవచ్చు వెన్ కంపేర్డ్ టు సేమ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్స్. 5th రీజన్ వచ్చి కస్టమైజేషన్. కస్టమ్ పీసీ బిల్లో మన బడ్జెట్లో మనకి ఏది కావాలో ఎగ్జాక్ట్గా అవే సెలెక్ట్ చేసుకొని బిల్డ్ చేస్తాం. ఒకవేళ మనం కంటెంట్ క్రియేషన్ కోసం పీసీ బిల్డ్ చేస్తుంటే సిపియూలో ఎక్కువ కోర్స్ అండ్ థ్రెడ్స్ ఉండి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్లాక్ స్పీడ్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేయాలి అండ్ 4K వీడియో ఎడిట్ చేయాలి అంటే ర్యామ్ 32 to 64 GB 5600 to 6000 MHz CL30 కాన్ఫిగరేషన్తో తీసుకోవచ్చు. అలానే SSD మంచి రీడ్ రైట్ స్పీడ్స్ ఉండి NVMe M.2 Gen 4 or Gen 5 SSD తీసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ మరీ అంత హెవీది అవసరం లేకుండా డీసెంట్గా ఉండే గ్రాఫిక్ కార్డ్ సరిపోతుంది. ఒకవేళ మనం గేమింగ్ కోసం ల్యాప్టాప్ బిల్డ్ చేస్తే మాత్రం సిపియూలో డీసెంట్ నెంబర్ ఆఫ్ కోర్స్ అండ్ థ్రెడ్స్ ఉండి లైక్ 8 to 16 కోర్స్ అండ్ 16 to 32 థ్రెడ్స్ ఉండి గుడ్ అమౌంట్ ఆఫ్ L3 క్యాష్ అండ్ ఎక్కువ 3D వీకేష్ ఉండేలా చూసుకోవాలి. గ్రాఫిక్ కార్డ్లో ఎక్కువ CUDA కోర్స్ అండ్ ఎక్కువ VRAM ఉండేవి సెలెక్ట్ చేసుకుంటాం. అసలు కోర్స్, థ్రెడ్స్, హైపర్ థ్రెడింగ్ ఆర్ SMT, L1, L2, L3 అండ్ 3D వీకేష్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు గేమింగ్ కోసం CPU సెలెక్ట్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా కొంతమందికి RGB లైట్స్ ఉండే కంప్యూటర్ పార్ట్స్ చాలా నచ్చుతాయి. వాళ్ళు అవి సెలెక్ట్ చేసుకొని అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. పీసీ బిల్డ్ చేయడంలో మనం చాలా వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకుంటాం. మీరు ఒక స్టూడెంట్ అయ్యండి ఫ్యూచర్లో కంప్యూటర్ సైన్స్ సైడ్ వర్క్ చేయాలి అంటే సిపియూలో కోర్స్, థ్రెడ్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ర్యామ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ SSD రోల్ ఏంటి తెలుసుకుంటే మీకు ప్రోగ్రామింగ్లో చాలా కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఇంకా మనమే ప్రతి పార్ట్ అసెంబుల్ చేస్తాం కాబట్టి డీప్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బాగా వస్తాయి. ఫైనల్లీ నా రికమెండేషన్ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్, కస్టమైజేషన్ అండ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఇంపార్టెంట్ అండ్ హెవీ మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ చేయాలంటే ఖచ్చితంగా కస్టమ్ పీసీ బిల్డ్కి వెళ్ళండి. లేదు నేను హెవీ గేమ్స్ అలా కాకుండా చిన్న చిన్న గేమ్స్ ఆడతాను అండ్ స్టడీస్ పర్పస్ అండ్ కోడింగ్ పర్పస్ కంప్యూటర్ కావాలి అండ్ ఆల్సో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని పోవాలి అంటే వాళ్ళకి ల్యాప్టాపే బెటర్ ఆప్షన్. నేను నెక్స్ట్ వీడియోస్ ప్రతి కంప్యూటర్ పార్ట్ పైన ఒక సపరేట్ వీడియోస్ చేస్తాను. ఎగ్జాంపుల్కి CPU అంటే ఏంటి, కోర్స్ అంటే ఏంటి, థ్రెడ్స్ ఎలా వర్క్ అవుతాయి, L1, L2, L3 క్యాషెస్ ఏంటి, 3D వీక్యాష్ ఎప్పుడు యూజ్ అవుతుంది, హైపర్ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, SMT అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్. అండ్ ఆల్సో పవర్ సప్లై ఏది సెలెక్ట్ చేసుకోవాలి, పవర్ సప్లై మీద సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఏదైనా కొత్తగా నేర్చుకున్నాం అనిపిస్తే ఆర్ ఎనీ వాల్యూ కనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.